చెప్పండి మేడం, ఈరోజు ఈ ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టడానికి ముఖ్య రీజన్ ఏంటి? అందరికీ నమస్కారం. నా పేరు ఆడపవర్లక్ష్మి. నేను తెలంగాణ రాష్ట్ర మినీ అంగన్వాడీ టీచర్ అసోసియేషన్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్. ఈరోజు ముఖ్య కారణం ఏంటంటే మరి మినీ అంగన్వాడీ టీచర్లందరినీ అప్గ్రేడ్ చేస్తూ మరి గత సంవత్సరము మరి 2023 డిసెంబర్ 14న మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు సీతక్క గారు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా తొలి ప్రమాణ స్వీకారం రోజే తొలి సంతకంగా మరి మినీ అంగన్వాడీ టీచర్లను అప్గ్రేడ్ చేస్తూ మరి మా ఫైల్ మీదనే సంతకం పెట్టడం జరిగింది. మేము చాలా సంతోషించాం. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా కష్టపడి మేము తెలంగాణ రాష్ట్ర మినీ అంగన్వాడీ టీచర్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకొని మరి మా సమస్యలను రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి విన్నవించుకుంటూ మరి అసెంబ్లీలో పార్లమెంట్లో చర్చకు తీసుకొచ్చి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ మంత్రుల్ని కలిసి మేము సమస్యలను పరిష్కరించుకున్నాం. గత ప్రభుత్వంలో జీవో జారీ అయింది. సాలరీ ఇంప్లిమెంటేషన్ సమయంలోనే ఎలక్షన్ కోడ్ రావడం ఆగిపోయింది. తర్వాత వచ్చిన ప్రభుత్వానికి కూడా 100 రిప్రజెంటేషన్స్ ఇచ్చాము. మరి ప్రభుత్వానికి అందజేసాం, అధికారులకు అందజేసాం. వచ్చిన సీతక్క గారు మరి కష్టాలు తెలిసిన వ్యక్తి, ఒక మారుమూల ప్రాంతం నుంచి వచ్చిన ఒక మహిళా నాయకురాలు, కష్టం విలువ తెలిసిన వ్యక్తి కాబట్టి మా సమస్య అర్థం చేసుకుంటారని గట్టిగా నమ్మినట్టుగానే మరి తొలి సంతకంగా మా ఫైల్ మీద సంతకం పెడితే చాలా సంతోషించాం. అన్ని జిల్లాల నుంచి కూడా మేమంతా కూడా మరి ధన్యవాదాలు తెలిపాం మరి ప్రభుత్వానికి. కానీ ఆ ఆశలు అడియాశలు అయ్యే విధంగా 3 నెలలు మాత్రమే పెంచిన వేతనాన్ని 13,650 రూపాయలు 3 నెలలు మాత్రమే మరి మా ఖాతాల్లో జమ చేశారు. మరి కంటిన్యూస్ గా పాత వేతనం 7,800 రూపాయలు మాత్రం జమ చేస్తా ఉన్నారు. మరి దీనికి కారణం ఏందని చెప్పేసి ఎన్నో సందర్భాల్లో మరి మేము వెళ్ళి 100 సార్లు మరి మంత్రి గారిని కలిసాం, ప్రభుత్వాన్ని విన్నవించుకున్నాం, అధికారులను విన్నవించుకున్న సమయంలో లేదమ్మా టెక్నికల్ ఇష్యూ వల్ల ఆన్లైన్ కాకపోవడం వల్ల మీకు మరి తక్కువ జీతం పడుతుంది. మరి ప్రతి నెల మీకు జనవరి 2024 నుంచి మీరు మెయిన్ టీచర్సే, ఎందుకంటే అప్పటి నుంచి ఆర్డర్ కాపీస్ తీసుకున్నారు, మీకు ఖచ్చితంగా అప్పటి నుంచి ప్రతి నెల వేతనం మీ అకౌంట్లో పడుతుంది, మీకు ఎలాంటిది అనుమానం లేదు, పడుతుందని చెప్పేసి ప్రతి నెల ఈ నెల పడుతుందని దాటేసుకుంటూ వచ్చారు. 12 నెలలు జీతాలు పాత జీతం వేశారు. 12 నెలలు జీతం తర్వాత మరి మొన్న మేము ఖచ్చితంగా ఇవ్వాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తూ మరి పేపర్ స్టేట్మెంట్ ఇచ్చిన రోజు మేడం మరి తక్షణమే ఆ రోజు స్పందించారు మంత్రి గారు. స్పందిస్తూ మరి ఏప్రిల్ నెల నుండి వేతనం మినీ అంగన్వాడీని మెయిన్ అంగన్వాడీగా అప్గ్రేడ్ చేస్తున్నట్టుగా వేతనాలు వేస్తున్నట్టుగా మరి ప్రెస్ నోట్ రిలీజ్ చేసి అప్పటి నుంచి జీవో మరి ఇప్పుడు మినీ అంగన్వాడీ మెయిన్ అంగన్వాడీ చేయడానికి 2 జీవోల్ని ఎలా ఇస్తారు? మరి మినీ అంగన్వాడీ అప్గ్రేడ్ చేసినట్టు ఆర్డర్ కాపీస్ ఇచ్చిన తర్వాత 12 నెలల జీతాలు పెండింగ్ జీతనాలు ఏవి అని అడిగితే ఇప్పటికి వాటి ఊసే ఎత్తడం లేదు, మరి దాటేస్తున్న పరిస్థితి ఉంది. మాకు ఇస్తారా ఇయ్యారని చాలా వరకు కూడా అనుమానం ఉంది. మరి ఏప్రిల్ నెల నుంచి వేతనం 1 నెల వేతనమే మరి ఇప్పుడు వేశారు. ఏసీ కూడా అది కూడా మరి 8 జిల్లాలకు వేశారు. ఇంకా మిగతా జిల్లాలు ఈరోజు 17వ తేదీ వస్తా ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా అంగన్వాడీ ఉద్యోగస్తుల ఖాతాల్లో వేతనాలు జమ కాని పరిస్థితి. అంగన్వాడీ టీచర్లుగా మీరు ఎలాంటి సేవలు అందిస్తా ఉన్నారు గ్రామాల్లో? మేము మరి ఏదైతే రక్తహీనత లేకుండా గర్భిణీ బాలింతలకు మరి న్యూట్రిషన్ ఫుడ్ అందజేస్తూ మరి ఆరోగ్య లక్ష్మి ద్వారా ఒకరోజు సంపూర్ణ భోజనాన్ని వాళ్ళకి అందిస్తూ ఉన్నాం. మరి గుడ్డు ఉడకబెట్టిస్తూ ఉన్నాం, పాలు వేడి చేసి పోస్తూ ఉన్నాం, ఆకుకూరలు కూరగాయలతో భోజనాన్ని వడ్డిస్తూ ఉన్నాం. అదేవిధంగా వాళ్ళకి టైం ప్రకారం ఇమ్యునైజేషన్స్ ఇప్పిస్తూ ఉన్నాం. పుట్టిన కడుపులో పడ్డప్పటి నుంచి 3వ నెల నుంచి కూడా మరి ఆ బాబుకు 6 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా పూర్తి బాధ్యత మేమే తీసుకొని కనీసం మా ఊర్లో ఎవరు ఎప్పుడు పుడుతున్నారు, ఎప్పుడు ఎవరు చనిపోతున్నారు, ఎంతమంది, ఎలా, ఏ విధంగా అన్ని విషయాలు కూడా అన్ని సర్వేలు కూడా అంగన్వాడీ టీచర్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. మరి ఇప్పుడు డిజాబిలిటీ సంబంధించి 42 కాలాలు పెట్టారు. అది ఆన్లైన్ వర్క్స్. కళ్ళు ఈరోజు ఆన్లైన్ వర్క్ అనేది సాఫ్ట్వేర్ ఉద్యోగం కంటే కూడా ఎక్కువగా కనపడతా ఉంది. ఎందుకంటే అందరూ కూడా కనీసం కంటి చూపు కూడా తక్కువైపోయింది. చిన్న ఫోన్లు ఇచ్చారు, అది సరే నెట్ కూడా రావడం లేదు. అన్ని వర్క్స్ చేస్తూ ఉన్నాం. ఎంత కష్టమైనా సరే ఇద్దరు పని చేసుకుంటూ వచ్చాం. కానీ ఇప్పటికీ పెరిగిన వేతనము శ్రమకు తగ్గ వేతనం కూడా కాదండి. అయినా కూడా ఆ వేతనాన్ని కూడా 12 నెలలు ఆపి ఈరోజు ఆ 12 నెలల జీతాన్ని కూడా ఇవ్వడానికి మరి ప్రభుత్వము మరి తక్కువ చూపు చూస్తూ ఇవ్వడానికి మరి ముందుకు రావడం లేదు, వేయట్లేదు. కాబట్టి మేము చాలా బాధాకరంగా ఉన్నాం. మరి చాలా వరకు కూడా ఈ విషయం మీద మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. 12 నెలల జీతాలు తక్షణమే మా ఖాతాల్లో జమ చేయవలసిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. బాల్యంలో పిల్లలు పెరగడానికి మీ పాత్ర ముఖ్యంగా ఉందని చెప్పుకోవచ్చు కదా. మరి మీకు సమాజంలో ఆదరణ ఎట్లా లభిస్తుంది? మరి సమాజంలో ఆదరణ ఎలా ఉంది అంటే అంగన్వాడీ టీచర్ అంటే చాలా అలసుగా అయితే చూస్తూ ఉన్నారండి గ్రామాల్లో. ఎందుకంటే మాకు ఒక ఉద్యోగ భద్రత లేకపోవడం. ఉద్యోగ భద్రత ఉన్న వాళ్ళైతే వాళ్ళని ఒక గౌరవప్రదంగా చూస్తారు. ఎందుకంటే ఏదైనా కూడా వాళ్ళ ఉద్యోగం పోదు కాబట్టి. ఉద్యోగ భద్రత లేకపోవడం వల్ల ఒక 3 మెమోలు ఇస్తే వీళ్ళ ఉద్యోగాలు పోతాయట. మరి ఇప్పుడు మనకి ఎలా జీతాలు పెరిగినాయి కదా, వీళ్ళే ఎప్పుడు చేయాలా, వీళ్ళని పక్క పెడితే మన వాళ్ళు ఉంటారు కదా అని చెప్పేసి గ్రౌండ్ లెవెల్లో గ్రామాల్లో చాలా చోట్లనైతే ఈ వివక్షత అయితే కనపడుతుందండి. అంగన్వాడీ టీచర్ల మీద ఒత్తిడి అయితే వస్తూ ఉంది. ఎందుకంటే వెనక ఇంకెవరు దాపు లేకపోతే నిన్న జరిగినటువంటి కామారెడ్డి జిల్లాలో ఒక మరి ఎల్లారెడ్డి ప్రాజెక్ట్ నందు ఒక టీచర్కి జరిగింది అదేనండి. తనకు భర్త లేడు, 2 ఆడపిల్లలు ఉన్నారు. తన వెనకాల ఎవరు సపోర్ట్ లేకపోవడం వలన ఆ విలేజ్లో వాళ్ళ లోకల్
గా ఉన్నటువంటి వాళ్ళు నువ్వే ఎప్పుడు చేస్తావా, మా వాళ్ళు చేయరని భర్త చనిపోయినప్పటి నుంచి తన వెనకాల సపోర్ట్ లేకపోవడం వల్ల తన మీద బాగా ఒత్తిడి తీసుకొచ్చి కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయంటండి. మరి ఆ విధంగా అధికారులు కూడా లోకల్లో ఎవరు భయపట్టిస్తే వాళ్ళకి భయపడుతున్నారే తప్ప అయ్యో పాపం మన పిల్లలు ఇన్ని రోజులు పనిచేస్తా ఉన్నారు కదా, మరి వీళ్ళకి కనీసము మరి వాళ్ళు చేసే పని ఇద్దరు చేసే పని చేసినా కూడా వాళ్ళకి ఇంతే జీతం వచ్చింది, పాపం వాళ్ళు ఇంత పని చేస్తున్నారు అని చెప్పేసి ఏ రోజు కూడా అధికారులు లోకల్ గా వచ్చి చెప్పకపోవడం, అలాంటి గ్రామాలు ఎన్ని ఉన్నాయని మాకు భయమేస్తా ఉంది. తను నిన్న జరిగినటువంటి అవమానానికి అధికారులకు ఫోన్ చేసి మరి మాకు ఈ బాధ అవుతుందని చెప్పేసి అన్న క్రమంలో కూడా అధికారులు అక్కడ విలేజ్ లో ఉన్న వాళ్ళకి మీ ఇష్టం ఏమైనా చేసుకోండి అని చెప్పేసి మేడం మాకు కొట్టడానికి వస్తా ఉన్నారు విలేజ్ వాళ్ళు, మరి మమ్మల్ని టార్గెట్ చేసి కొడతా ఉన్నారని చెప్పేసి ఆ టీచర్ ఫోన్ చేసిన క్రమంలో ఒక అధికారి మరి ఏమైనా చేసుకోండి అని వాళ్ళకి ఫోన్ ఇవ్వమని చెప్పిందంట ఆ ఊరు వాళ్ళకి. అది స్పీకర్ ఆన్ లోనే ఉంది. వాళ్ళతో మీరు ఏమైనా చేసుకోండి అని చెప్పేసి పదాన్ని ఈ అమ్మాయి వాళ్ళు కొట్టిన దెబ్బల కంటే కూడా ఎక్కువ బాధపడి, నేను ఇన్ని రోజులు మాకు అమ్మ లాంటి వాళ్ళు ఎవరండి, అధికారులే కదా, ఇంత కష్టపడి పని చేస్తున్నామంటే మాకు అమ్మ లాంటి వాళ్ళు అధికారులే, అర్థం చేసుకోకపోతే ఏంటి పరిస్థితిని సూసైడ్ చేసుకుని అటెంప్ట్ చేస్తే ఈ రోజు నేను లేటుగా రావడానికి కూడా కారణం అదేనండి. అక్కడికి వెళ్ళి తనను పరామర్శించి ఈ రోజు రావడం జరిగింది. మరి తనే పోతే తన పిల్లల పరిస్థితి ఏంది, ఇలా ఎంతమంది జీవితాలు ఆడుకుంటా ఉన్నారు. మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పేసి గ్రామాల్లో ఆదరణ ఉంది, కానీ ఒక ఉద్యోగ భద్రత లేని కారణంగా ఆ జాబ్ కోసం కూడా ప్రయత్నాలు చేసే క్రమంలో అంగన్వాడీ టీచర్ని నిజంగా ఏదో గుడ్డు చిన్నగా వస్తే అదేదో అంగన్వాడీ టీచర్ తప్పే అన్నట్టుగా కూడా భావిస్తా ఉన్నారండి గ్రౌండ్ లెవెల్లో. అంటే తెలంగాణ రాష్ట్రం రాకముందు ఏ విధంగా ఉండే అంగన్వాడీల పరిస్థితి, రాష్ట్రం వచ్చాక ఏ విధంగా ఉంది? తెలంగాణ రాష్ట్రం రాకముందుకి ఉన్నదానికంటే కూడా వచ్చిన తర్వాత అయితే బాగానే ఉందని మేము అనుకుంటున్నా ఉన్నామండి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కనీసం టీచర్లు అనే బిరుదు అయితే ఇచ్చారు, కానీ టీచర్లను బిరుదు ఇచ్చిన దాంతో పాటు ఆ వేతనాన్ని కూడా అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేశాం. అది అయ్యే మూమెంట్లోనే ఎలక్షన్ కోడ్ వచ్చింది. తర్వాతకి మా జీవితాలు మరి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా అర్థం చేసుకుంటుంది, మరి మేనిఫెస్టోలో పెట్టినది మరి ఖచ్చితంగా మరి అమలు చేస్తుందని చెప్పేసి నమ్మకంతో ఉన్నాం. కానీ అప్గ్రేడ్ అయిన అంగన్వాడీలకు 12 నెలల జీతాలు పెండింగ్ లో పెట్టడం పట్ల, అది తప్పించే ప్రయత్నం చేస్తూ మళ్ళీ కొత్త జీవో మరి రివీల్ చేయడం పట్ల మేమైతే నిరుత్సాహంగానే ఉన్నామండి. ఎందుకంటే అసలు ఉన్న మాట ప్రకారం వాళ్ళ నోటితోటి వాళ్ళు చెప్పారు, వాళ్ళతోటే వాళ్ళ తొలి సంతకంగా మా ఫైల్ మీద సంతకం పెట్టారు, మరి 3 నెలలు వేతనాలు ఇచ్చారు, ఆర్డర్ కాపీస్ ఇచ్చారు. ఇప్పుడు దాన్ని దాటివేసే ప్రయత్నం చేస్తూ మేము పిచ్చోళ్ళం కాదండి, తిక్కలోళ్ళం కాదండి, మేము సమాజంలో మేము ఒక గౌరవప్రదంగా బతుకుతా ఉన్నాం, చిన్న పిల్లలకి బుద్ధులు నేర్పేటటువంటి స్థాయిలో ఉన్నాం. మేము ఏది చేస్తున్నారు, ఏది మమ్మల్ని ఏ విధంగా మోసం చేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నారని తెలుసుకోలేని మూర్ఖులం అయితే మేము కాదండి. దయచేసి ఇప్పటికైనా మేము ప్రభుత్వాన్ని విన్నవించుకుంటా ఉన్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం. మాకు పెండింగ్ లో ఉన్నటువంటి వేతనాలు, మా కష్టార్జితం, మేము ఇన్ని రోజులు కష్టపడి పని చేసాం, రక్తం చెమటోర్చి కష్టపడి పని చేసాం, ఇద్దరు చేసే పని ఒకళ్ళమే చేసాం, ఎన్నో కష్టాలు అనుభవించుకుంటూ ఈరోజు చేసిన దాన్ని ఈరోజు మరి 1 సంవత్సరం జీతాన్ని మరి దాటేసే ప్రయత్నం చేయడం అనేది మరి ప్రభుత్వానికి మంచిది కాదు. మేమంతా కూడా మహిళలం, మారుమూల ప్రాంతాల్లో నుంచి వచ్చిన మహిళలం, ఎన్నో కష్టాలు అనుభవించుకుంటూ కుటుంబాన్ని చూసుకుంటూ మరి వచ్చేటటువంటి లబ్ధిదారులను చూసుకుంటూ మరి ఒక హాయా కూడా లేకుండా ఆయా పని కూడా చేసుకుంటూ ఎన్నో పనులు ప్రభుత్వం అప్పచెప్పిన అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ చురుగ్గా మరి మేము పనిచేసిన వ్యక్తులం. ఈ రోజు మాకు వచ్చేటటువంటి మా జీతాన్ని మాకు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, పెండింగ్ వేతనాలని. చెప్పండి అమ్మా, మీరు ఎక్కడ నుండి వచ్చారు? మాది కామారెడ్డి జిల్లా. నా పేరు రేణుక. నేను మినీ అంగన్వాడీ అసోసియేషన్కి జనరల్ సెక్రటరీని. మేము గత 10 సంవత్సరాలుగా మినీ అంగన్వాడీలో మెయిన్ అంగన్వాడీ చేయాలని చెప్పేసి పోరాటం చేసి సాధించుకున్న ఈ మినీలు మేము చేయించుకున్నాం. కానీ 2014లో మాకు జనవరి నుండి జీతాలు పెంచారు, 3 నెలలు జీతాలు ఇచ్చారు. తర్వాత ప్రభుత్వం 12 నెలల నుండి మాకు ఇస్తామని చెప్పేసి కేవలం ఆయా శాలరీ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. పాత జీతం 7,800 ఇస్తున్నారు, మాకు 13,650 రూపాయలు ఇవ్వాలి. అలాంటిది 7,800 ఇస్తూ ఆన్లైన్ కాలేదు అది ఇది అని చెప్పు మగ్గ పెట్టుకుంటూ మాకు 12 నెలలుగా జరుపుకుంటూ వస్తున్నారు. తీరా చూస్తే మొన్న ఏప్రిల్ రోజు పేపర్లో సీతక్క గారు, మంత్రి సీతక్క గారైన మంత్రి గారు మమ్మల్ని మళ్ళీ కొత్తగా అప్డేట్ చేస్తున్నట్టుగా పేపర్లలో ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంలో కొంతమంది చూసి మీరు కొత్తగా మినీ అంగన్వాడీలు అందరికీ మెయిన్ అంగన్వాడీ అయ్యాయి అని చెప్పేసి బయట ఫోన్లు చేసి మాకు అడిగితే మేము గత సంవత్సరం కిందటనే అయినాం, మళ్ళీ ఇప్పుడు కొత్తగా అవ్వడం ఏంటంటే మేమే ఆశ్చర్యపోయాం. నిజంగా మాకు చాలా బాధాకరంగా ఉంది. సీతక్క గారు వచ్చిన తర్వాత మొదటి సంతకం చేస్తే మారుమూల గ్రామాల్లో తండాల్లో ఉన్న మినీ అంగన్వాడీని అర్థం చేసుకొని, తను కూడా ఒక కష్టాల నుండి వచ్చిన మహిళ కాబట్టి మమ్మల్ని అర్థం చేసుకొని మాకు ఒక ఆదరణ లభిస్తుంది అని చెప్పేసి చాలా సంతోషం. అంతలోనే 3 నెలల్లో మా ఆశలన్నీ, మా సంతోషాన్ని మొత్తం నీరుగా ఇచ్చారు. 12 నెలల నుండి జీతం లేదండి, మరి చాలని జీతాలు
రోజు కూలికి పోతే అట్లాంటిది ఒక రోజు కూలికి పోతే 500 రూపాయలు వస్తాయి. అలాంటిది మేము 7,800 జీతంతో జీవితాలు గడపడం, ఒక కుటుంబాన్ని పోషించుకోవడం చాలా. 7,800 వేతనాన్ని 13,500 మొన్న పెంచామని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది కదా, మరి దీనికి ఏం చెప్తారు? అదే సార్, మాకు 2014లో పెంచామని చెప్పారు, 3 నెలలు ఇచ్చారు. తర్వాత మళ్ళీ మాకు ఆయా శాలరీ పాత జీతమే 7,800 ఇవ్వడం జరుగుతుంది. మరి మేము ఏం తప్పు చేసాం, మమ్మల్ని ఇంత శిక్షిస్తున్నారు ప్రభుత్వం మా కుటుంబాన్ని అని చెప్పేసి చాలా బాధాకరంగా ఉంది. ఇంకో విషయం ఏంటంటే, మాకు ఇప్పుడు ఈ మధ్య ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పేసి చాలా ప్రభుత్వ ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో అవి కూడా ఏవి కూడా మా టీచర్లకు వర్తించట్లేదు. ఈమె ఫిజికల్ హ్యాండిక్యాప్ అయినా కానీ ఆమెకు 4,000 పింఛన్ రావాలి. కనీసం ప్రభుత్వం నుండి వచ్చే ఆ కనీస సదుపాయాలు కూడా మా టీచర్లకు అందట్లేదు. వితంతులు ఉన్నారు చాలా మంది, వాళ్ళ పిల్లలకి ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉన్నా మీ అమ్మ అంగన్వాడీ టీచర్ అని చెప్పేసి కూడా ఇవ్వడం లేదు. నిజంగా మాకు ఒక మినీ అంగన్వాడిగా, ఒక టీచర్గా, ఒక ఆయగా చేస్తూ గ్రామాలలో కూడా చాలా ఇబ్బందులు. అసలు మీరు టీచరా ఆయనా అని 2 జీతాలు తీసుకుంటున్నారని ఇబ్బంది పెట్టిన రోజులు కూడా, గ్రామాల్లో చాలా ఇబ్బందులు పెట్టిన రోజులు కూడా మాకు చాలా ఉన్నాయి. నిజంగా ఆ బాధల నుండి బయటకు వచ్చినామని అనుకున్నాము. మాకు ఆయాలను ఇస్తామని చెప్పారు సీత మంత్రి గారు, ఇప్పటి వరకు ఎటువంటి లేదు. ఇప్పుడు మాకు 12 నెలల జీతం ఇవ్వాలని చెప్పేసి మేము ఇక్కడ చెప్పడం కోసమని. విధి నిర్వహణలో పై అధికారుల నుంచి ఏమైనా ప్రెషర్ గానీ ఏమైనా ఉంటుందా? మాకు మినీ నుండి మెయిన్ అయిన తర్వాత మీరు మెయిన్ అయ్యారు కాబట్టి ఖచ్చితంగా మేము చేస్తాం. టీచర్ ఆయా పనులు 2 పనులు చేసేవాళ్ళము, కానీ ఇప్పుడు కూడా ఆన్లైన్ వరకు అన్నీ కూడా మేము వాళ్ళతో సమానమైన పనులు చేస్తున్నాం. కాకపోతే మెయిన్ అయిందని చెప్పేసి గ్రామాలలో 13,650 రూపాయలు తీసుకుంటున్నాం. మెయిన్ టీచర్ది వస్తుంది, ఆయమ్మది వస్తుంది అని చెప్పడము, మరియు అధికారులు మమ్మల్ని ఒత్తిడి చేయడం, మీకు మెయిన్ అయిపోయింది, మీరు ఇంకా చాలా అంటే చాలా అధికారుల ద్వారా కూడా మాకు చాలా ఇబ్బందులు పెడతారండి. చాలా ఒక మినీ టీచర్ కాబట్టి మాకు లీవులు కూడా సెలవులు ఇవ్వరు. ఒకరోజు సెలవులు ఇవ్వాలన్నా కానీ చాలా కారణాలు అడుగుతారు. అక్కడ సెంటర్లు ఎవరినైనా పెట్టేసి వెళ్ళాలి, స్కూలు బంద్ పెట్టడానికి లేదు. చాలా ఇబ్బందులు మేమైతే చాలా ఎదుర్కొంటున్నాం. కానీ మాకు ఒక ఆయనిచ్చి ఈ ప్రభుత్వము మమ్మల్ని పిల్లలు వస్తున్నారా అమ్మ ఈ రోజుల్లో? మరి మాకు అంగన్వాడీ వచ్చేసి మాలుమూల గ్రామాలలో ఉంటారండి, మాలుమూల గ్రామాలలో ఉంటారు, తండాలలో గ్రామాలలో ఉంటారు. మాకు ఎటువంటి ఫెసిలిటీస్ ఉండవు బయటకి స్కూళ్ళలో పంపించడానికి. కాబట్టి మా దగ్గర వచ్చేసి 15 నుండి 20 మంది పిల్లలు ఖచ్చితంగా, 10 మంది నుండి 20 మంది పిల్లలు ఖచ్చితంగా ఉంటారు. 25 మంది పిల్లలు కూడా ఉంటారు. మాతో ఫొటోస్ కూడా అన్నీ ఉన్నాయి. మా సెంటర్లో చేసే ప్రతి కార్యక్రమం మేడం వాళ్ళకు కూడా తెలుసు, అందరికీ తెలుసు. మేము వంట చేసుకుంటూ ఆరోగ్యలక్ష్మి అంటే ఒక ఆరోగ్యలక్ష్మి ఏంటి, కడుపులో ఒక 3 నెలల నుండి తల్లికి పుట్టి 6 సంవత్సరాలు అయ్యే వరకు కూడా వాళ్ళకి సేవలు అందిస్తున్నాం. మేము ఒక విలేజ్కి ఒక తల్లిలాగా వాళ్ళకి సేవలు అందిస్తున్నాం. కాబట్టి మంత్రి గారు దయచేసి మమ్మల్ని అర్థం చేసుకొని మా మినీ అంగన్వాడీ అందరికీ కూడా పెండింగ్ జీతాలు వేయాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మేము కామారెడ్డి నుంచి వచ్చినామండి. కామారెడ్డి నుంచి మాదిసుగా మినీ అంగన్వాడీ అంటే అండి మేము 2010లో జాయిన్ అయినాము. 2010లో జాయిన్ అయితే మేము అప్పుడు చాలా ఇబ్బంది అండి. 2 పని మేమే చేసుకోవాలా, ఆయా పని, టీచర్ పని, 2 పని మేమే చేసుకోవాలా. ఎంత చేసినా మాకు గుర్తుకు లేవు. మాకు సాలరీ లేదు కదా అండి, మాకు 7,000 కదా. 7,000 మేము సాలరీ ఎట్లా పెట్టుకుంటాము? అసలు మాకు అది గడవాలంటేనే ఇబ్బంది 7,000కి. అందుకని మేము చాలా, మాకు వరలక్ష్మి అక్క ఒక అసోసియేషన్ ఏర్పాటు చేసి మాకేమో ఒక దేవతలాగా వచ్చి మాకు రోజు ఆఫీస్ చుట్టూ ఇక్కడక్కడ తిరిగి మాకు మేము చేశారండి. పోయిన సంవత్సరంలో అయిందండి. సీతక్క తోలి సంతకం మా మినీ అంగన్వాడీకు మేము చేస్తున్నామని సైన్ చేశారండి. సైన్ చేసిన తర్వాత 3 నెలల జీతం వచ్చిందండి మాకైతే 3 నెలల జీతం వచ్చింది. వచ్చిన తర్వాత మొత్తం ఇంకా పాత సాలరీ వస్తుందండి. పాత సాలరీ ఎందుకు వస్తుంది ఏమని అక్కకు ఫోన్ చేసి అక్క వాళ్ళుగా ఊకే మేము ఆఫీస్ చుట్టూ వచ్చినామండి. అస్సి సీతక్క వాళ్ళు ఏమన్నారంటే ఇట్లా పర్సనల్ ప్రాబ్లం ఉంది, ఇట్లా వస్తలేదు, సైన్ పెట్టలేరు అని చెప్పారండి. చెప్తే లేటర్ ఇచ్చేసి అట్లా ఇచ్చేసి మొన్న ఎప్పుడు అక్కది ఏప్రిల్లో ఏమో మీకు ఇప్పుడు మేం చేస్తున్నామని మొన్న చెప్పారండి. ఆల్రెడీ ముందే అయింది కదా, మాకు 3 నెలల జీతం వేశారు మీరు, ఇప్పుడు మెయిన్ అయిందనండి. అది ఎట్లా వాస్తవం అండి? అది ఎట్లా కరెక్ట్? ఏం లేదండి. ఇప్పుడు నాకైతే ఏప్రిల్ నెలండి మేము ధర్నా చేయలేము, మేము ఏం చేయలేమండి. నాకు 6,200 రూపాయలు వచ్చిందండి. ఇంకా ఆ జీతంలో సగం కట్ అయిందండి. కట్ ఎందుకు అయిందని మా అధికారికి వాళ్ళకి అడిగితే మేము కరెక్ట్ చేసినామమ్మా, ఆడ జీతం వేసి అక్కడ ఏమైనా ప్రాబ్లం అయిందో ఏమో మాకు తెలియదు. లీవ్ 2 మాకు ఒకటే లీవ్ ఇస్తున్నారు అండి. లీవ్ ఏమి ఇయ్యరు, అది ఒక్కటే లీవ్. అది మేడంకి అడిగి ఒక లెటర్ పెట్టి
విలేజ్ వాళ్ళకు మా చిన్న విలేజ్ అండి. నాకు 15 మంది పిల్లలు వస్తారండి రోజు. మేడ వాళ్ళు షుగర్ చెకప్ చేస్తారు. 15 మందికి వంట పెట్టాలండి మేము. మళ్ళీ రిపోర్ట్ ఇవ్వాలా. మళ్ళీ మేడంతో అన్ని మెయిన్ అంగన్వాడీ టీచర్ వాళ్ళు ఇద్దరు చేసే పని మేము ఒక్కలే చేస్తున్నామండి. మాకు 7,800 అండి. అంతే అండి. ఇప్పుడు మొన్న నుంచి 13,650 రూపాయలు చేశారు. పడతలేదండి, ఇంకా రాలేదు. కొన్ని జిల్లాకి ఇచ్చారండి, మాకైతే ఇయ్యలేరు. మా కామారెడ్డి జిల్లాకు మాకైతే రాలేదు. ఇంకా ఇట్లా మోసం చేస్తున్నారండి. మాకు మాత్రం ఖచ్చితంగా మేము ఇద్దరు పని చేసేది మేము ఒక్కలేమే చేస్తున్నాము. ఇద్దరు చేసే పని మేము ఒక్కలే చేస్తున్నాం కాబట్టి మాకు గుర్తించి మాకు ఖచ్చితంగా ఏం బాధపడుతున్నాము మాకైతే జీతం ఇవ్వాలండి.